వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపోడు కొరకై ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకుము, నేను నీకు తోడయున్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడుతున్న గొప్ప మాట, భయపడకుము. మన జీవితంలో ప్రతి చిన్న విషయానికి కూడా భయమే. మన జీవితంలో ఒక రోజులో మనకు ధైర్యము ఒక్కసారి కలిగితే భయం అనేది కనీసం రోజుకి 10 సార్లు కలుగుతుంది. మానసిక శాస్త్రవేత్తల అంచనా ప్రకారము, వారి పరిశోధనలో ప్రతి మానవుని హృదయంలోనికి రోజుకి వచ్చే ఆలోచనల సంఖ్య 30,000. ఆ 30,000లో దాదాపు 90% భయంతో కూడిన ఆలోచనలే. రేపు భవిష్యత్తు ఏంటి, రేపు ఉద్యోగం ఏంటి, రేపు ఇంటి విషయం ఏంటి, రేపు కుటుంబం ఏంటి, పిల్లల విషయం ఏంటి, అప్పుల విషయం ఏంటి, అద్దె ఏం చేయాలి, కరెంటు బిల్లు ఏం చేయాలి, ఏంటి, ఇలాంటి ప్రతిదీ కూడా మానవ జీవితంలో భయమే. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు భయపడినంత మాత్రాన నీ పరిస్థితులు మారవు. కానీ నువ్వు భయపడటం వలన నువ్వు దిగులు పడిపోతావు. భయం అనేది నిరుత్సాహాన్ని గుర్తు చేస్తుంది. భయం అనేది అపజయాన్ని ఇస్తుంది. అంతేకాదు, భయపడిన ప్రతిసారి మన ఆరోగ్యము 5% తగ్గిపోతుందని వైద్య శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరి ఇలాంటి సమయంలో భయపడకుండా ఎలా ఉండాలి? భయపడకుండా ఉండటం సాధ్యమేనా? దానికి వైద్యం ఉందా? దానికి మందులు ఉన్నాయా? దానికి ఏదన్నా మంత్రం ఉందా అంటే ఈ లోకంలో ఏది లేదు. కానీ దేవుని వాక్యం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో భయపడకుండా ఉండటానికి సూత్రాలు ఉన్నాయి. ఈ దినం ఈ మాటలు వింటున్న నీ హృదయంలో కూడా ఎక్కడో భయం ఉంది. ఎవరి గురించో భయపడుతున్నావు, ఏ విషయమో భయపడుతున్నావు. ఆ భయం అనేది నిన్ను కృంగ చేస్తుంది. చేయని తప్పుకు కూడా భయపడుతున్నావు, నీకొచ్చే నిందలకు భయపడుతున్నావు, అవమానాలకు భయపడుతున్నావు, కష్టాలకు భయపడుతున్నావు, మంచి చేసి కూడా చెడొస్తుందేమో అని భయపడుతున్నావు, మేలు చేసి కీడొస్తుందేమో అని భయపడుతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ భయం పోగొట్టడానికే ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ భయాన్ని తీసివేయటానికి దేవుడిచ్చే అభయము అటు తూర్పు నుంచి వస్తుందంట, పడమర నుంచి వస్తుంది. నీ భయము ఒక అంతగా ఉంటే దేవుడిచ్చే అభయము 2 అంతలుగా ఉంటుంది. అందుకని యెషయా గ్రంథము 43వ అధ్యాయం అంతా మనం చూస్తే అక్కడ మనం భయపడకుండా ఉండకూడదని దేవుడు చెప్తున్న 7 మాటల్లో మొదటి వచనములో నిన్ను సృజించిన వాడనంటున్నాడు. దేవుడిచ్చే అభయంలో మొట్టమొదటి మాట, నేను నిన్ను సృజించాను. నేనే సృజించాను కాబట్టి మనుషులు నిన్నేం చేయగలరు? నీ నిర్మాణకుడు దేవుడే. నీ గురించి మనుషులు ఏది చేయాలనుకున్నా దేవుడు అనుమతి ఇవ్వకుండా ఎవరూ నిన్ను ముట్టలేరు. ఆయన ఆజ్ఞ లేకుండా నీ కనుగుడ్డును కూడా ఎవరూ ముట్టలేరు. అదే అంటున్నాడు ప్రభు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే. నీ అరచేతులు, ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. కాబట్టి ఈరోజు నీ ధైర్యానికి మొదటి కారణం, మనుషులు నిన్ను సృజించలేదు, మనుషులు నిన్ను తయారు చేయలేదు. మనుషులు ఈరోజు నిన్ను బెదిరిస్తున్నా, నిన్ను బలవంతం చేస్తున్నా, నిన్ను అణిచివేస్తున్నప్పటికీ కూడా అసలు నిన్ను సృజించిన వాడు దేవాది దేవుడు. ఆ సంగతి గుర్తుపెట్టుకో. ఇది మొదటి వచనము. రెండవది, అదే మొదటి వచనము 2వ మాట అంటున్నాడు, నిన్ను నిర్మించిన వాడుని అంటున్నాడు. ఇది ఎంత గొప్ప విషయమో. దేవుడు ఆయన ఒక్క క్రియేటరే కాదు, ఆయన కన్స్ట్రక్టర్గా ఉన్నాడు. నిన్ను నిర్మించింది ఆయనే.
నీ జీవితాన్ని, నీ భవిష్యత్తును, నీ కుటుంబాన్ని సమస్త నిర్మాణకుడు దేవుడే. కాబట్టి ఈ దినాన ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు నిన్ను నిర్మిస్తే నువ్వు భయపడాలి. నీ జీవితం పడిపోద్దేమో, పాడైపోద్దేమో, ఓడిపోతావేమోనని. దేవుడే నిన్ను నిర్మించాడు. బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన వంతెనలు ఇప్పటికీ అంత బలంగా ఉన్నాయి. ప్రభుత్వం వాటిని నమ్ముతుంది. మరి బ్రిటిష్ వాళ్ళే అంత గొప్పగా ఆ బ్రిడ్జిలు నిర్మిస్తే నీ దేవాది దేవుడు, నీ రక్షకుడు, నీ తండ్రి నీ జీవితాన్ని ఇంకెంతగా నిర్మించాడో నువ్వు గుర్తుపెట్టుకో. ఇది రెండవది అభయవంతమైన మాట. మూడవది మనం చూస్తే అదే మొదటి వచనంలో మధ్యలో నిన్ను విమోచించి ఉన్నాను అంటున్నాడు. మూడవది దేవుడు నిన్ను విమోచిస్తానేమో అనలేదు, ఆయన విమోచించేశాడు. కష్టం అనేది నీకు ఈరోజు వచ్చింది, దీని విమోచన విడుదల అనేది దేవుడు నిన్నే ఇచ్చేశాడు. మనుషుల సంబంధమైనవి ఈరోజు సమస్య వస్తే రేపు పరిష్కారం దొరుకుతుంది. కానీ దైవికమైన విషయాల్లో ఈ రోజుకు వచ్చే సమస్య నిన్న పరిష్కారం వచ్చేసింది. పరిష్కారము సమాధానం వచ్చిన తర్వాతే దేవుడు సమస్యలను పంపిస్తాడు. ఆరోగ్యం వచ్చిన తర్వాతే అనారోగ్యాన్ని పంపిస్తాడు. ఇది తెలియక నువ్వు దిగులు పడుతున్నావు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక దైవజనుడు చెప్పాడు, నీ ఆరోగ్యం ఎక్కడో లేదు, నీ చేతిలోనే ఉంది. నీ ఐశ్వర్యం ఎక్కడో లేదు, నీ జేబులోనే ఉంది. దేవుడు ఆల్రెడీ నీకు ఇచ్చేశాడు. ఇది తెలియక నువ్వు భయపడుతున్నావు. నీ శత్రువులు, నీ యొక్క పరిస్థితులు, నీ కష్టాలు, నీ చుట్టూ ఉన్న ఆ చిక్కులు చూసి నువ్వు భయపడుతున్నావు. దేవుడు ఎప్పుడో వాటి నుంచి విమోచన ఇచ్చేశాడు. ఇంకా అవి నీ మీద పని చేయవు, వాటికి ఇంకా శక్తి లేదు. ఇది మూడవదిగా చూస్తున్నాం. నాలుగవది అదే మొదటి వచనంలో చివరి మాట, నిన్ను పిలిచి ఉన్నాను అంటున్నాడు. నిజమే, ఈ యెషయా గ్రంథం 43లో ఈ నాలుగవ మాట నిన్ను పిలిచాడు. ప్రియ సహోదరి, మనుషులు నిన్ను పిలవరు, మనుషులు నిన్ను పట్టించుకోరు, వదిలేసి వెళ్ళిపోతారు. చూస్తూ కూడా నిన్ను చూడనట్టే ఉంటారు. వారి సంతోషంలో నిన్ను పిలవరు, వారి ఆనందంలో నిన్ను పిలవరు. వారు ఏదన్నా మంచి కూడికలు లేదంటే ఫంక్షన్ చేసుకున్నప్పుడు నువ్వు కనీసం జ్ఞాపకానికి కూడా రావు. కానీ నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవాది దేవుడు నిన్ను పిలిచాడు. ఆయన పిలుపు ఉంది కాబట్టి నీకు గొప్ప అభయం ఉంది. ఆయన పిలిచాడు కాబట్టి నీ ద్వారా పని చేయించుకోవాలి, నిన్ను వాడుకోవాలి. అప్పటిదాకా నీ అవసరం ఉంది కాబట్టి మనుషులకు దేవుడు నిన్ను అప్పగించడు. నీకు ఎలాంటి కష్టము రాదు. ఇప్పుడున్న నీ చుట్టూ అధికారులు నిన్ను నిందించవచ్చు, నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, నిన్ను బాధ పెట్టవచ్చు. కానీ దేవుడే నిన్ను పిలిచాడు. ఇది నాలుగవ అభయంతో కూడిన మాట. ఐదవదిగా యెషయా 43:3 వచనములో నిన్ను రక్షించువాడని అంటున్నాడు. ఎంత గొప్ప విషయమో! నిన్ను రక్షించేవాడను నేనే. దేవుడు తీసుకునే ఈ బాధ్యతలు మన పట్ల ఎవరు తీసుకుంటారు? ఆయన రక్షించేవాడు. నీ కష్టాల నుంచి, నీ ప్రమాదాల నుంచి, నీ అప్పుల నుంచి, నీ అనారోగ్యం నుంచి, నీ మరణం నుంచి కూడా ఆయన రక్షించేవాడుగా ఉంటున్నాడు. నేను రక్షిస్తానేమో అనట్లేదు, నేను రక్షించేవాడను అని ఆయనే చెప్తున్నాడు. ఇంత గొప్ప అభయం నీకుంటే ఏదో నీ మీదకి వస్తుందని, ఎవరో ఏదో చేస్తారని, నీ అనారోగ్యం నిన్ను ఏదన్నా చేస్తుందని, నీ రుణాల వల్ల ఏదన్నా అయిపోతావని ఎందుకు భయపడుతున్నావు? సహోదరుడా, సహోదరి, ఈ మాటను నమ్ము. నీ గొప్ప అభయము, ధైర్యం వస్తుంది. ఆరవదిగా చూస్తే 4వ వచనంలో అంటున్నాడు, నిన్ను ప్రేమించుచున్నాను. ఇది ఎంత గొప్ప విషయం అండి. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? మనుషులు మర్చిపోయినా పర్వాలేదు, మనుషులు ప్రేమించకపోయినా పర్వాలేదు, మనుషులు అసహించుకున్నా పర్వాలేదు, మనుషుల చేత ద్వేషింపబడే వారిని దేవుడు ప్రేమిస్తాడు. అది గుర్తుపెట్టుకో. దేవుని ప్రేమ నీకుంది. ఇంకేం కావాలి? నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. ఆ ప్రేమ దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమతోనే నీకు అన్నీ ఇస్తాడు. దేవుని ప్రేమ ఉంటే నీకు అన్నీ ఉన్నట్లే. ఈరోజు నీకు కనపడట్లేదు కానీ, ఈరోజు నీకు లేదు కానీ, ఈరోజు అక్కరలు, బాధలు, ఇబ్బందులు, అవసరతలు ఉన్నాయి కానీ దేవుని ప్రేమ ఉంది కాబట్టి ఈ ప్రేమ ప్యాకేజీలో ఆల్రెడీ నీకు అన్నీ ఇచ్చేశాడు. ఒకరోజు నువ్వు అన్నీ చూస్తావు, పొందుకుంటావు. 7వదిగా చివరిగా
ఈ 5వ వచనంలో చివరి మాటే నిన్ను సమకూర్చి అంటున్నాడు. నిజమే, నిన్ను సమకూర్చే దేవుడు. మనుషులు నిన్ను చెదరగొట్టారేమో, నీ కుటుంబాన్ని చెదరగొట్టారేమో, నీకు కాకుండా నీ పిల్లల్ని చెదరగొట్టారేమో, దూరం చేసేసారేమో, నీ వారే నీ నుంచి అసహించుకొని నింద వేసి దూరం అయిపోయారేమో. ఒకరోజు వస్తుంది, సమకూరుస్తాడు. ఒక గాలికి దుమ్మంతా ఒకవైపు ఎలా వస్తుందో, ఒక రకమైన గాలి దేవుడు తీసుకొచ్చినప్పుడు నీకు దూరమైన వాళ్ళందరూ నీ కాళ్ళ దగ్గరికి వచ్చే దినము ఒకటి ఉన్నది. ఇన్ని గొప్ప విషయాలుంటే ఎందుకు నువ్వు భయపడుతున్నావు, దిగులు పడుతున్నావు ప్రియ సహోదరుడా? అందుకనే ప్రభు అంటున్నాడు, నేను నీకు తోడయున్నాను, భయపడవద్దు అంటున్నాడు. ఈ 7 విషయాలు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ ఉదయకాలము ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు. యెషయా 43లో మొట్టమొదట ఆయన నిన్ను సృజించిన వాడు, రెండవది నిన్ను నిర్మించిన వాడు, మూడవది నిన్ను విమోచించిన వాడు, నాలుగవది నిన్ను పిలిచినవాడు, ఐదవది నిన్ను రక్షించువాడు, ఆరవది నిన్ను ప్రేమించువాడు, ఏడవది నిన్ను సమకూర్చేవాడు. ఇంత గొప్ప దేవుడు ఉండగా ఎందుకు దిగులు పడుతున్నావు? ఇప్పుడే ధైర్యంతో ఆయన వైపు చూడు. ఈ 7 కార్యాలు నీ జీవితంలో ఇప్పుడే ప్రారంభమవుతున్నాయి. నీ భయమంతా తొలగిపోతుంది. దేవుని వాక్యము నీకు అభయమిచ్చి ధైర్యంతో నింపుతుంది. పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ యెషయా గ్రంథము 43:5 ద్వారా భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని మీరు మాట్లాడుతూ వచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని ఇవ్వండి. దేని గురించి భయపడుతున్నారో అదే వారిని చూసి భయపడేటట్లు చేయండి. ఎవరు భయపడుతున్నారో ప్రభువా, వీరిని చూసి వాళ్ళే భయపడేటట్లు మీరు చేస్తూ రండి. విశ్వాసిని చూసి భయమే భయపడుతుంది అనే మాట ప్రభువా నెరవేర్చండి. నీకున్న భయమే నిన్ను చూసి భయపడుతుంది అనే నిజమైన ఆ వచనాన్ని, అనుభవాన్ని మా ప్రజల జీవితాల్లోకి తీసుకురమ్మని, ఈ మాటల ద్వారా ధైర్యపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోని సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి అభయముతో ధైర్యముతో నింపునుగాక. ఆమేన్. దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము, ఇది దైవ వాక్యము. వేకువ వాక్యము,